నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మొగిలిలో వెలిసిన మొగిలీశ్వర ఆలయంలో పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ ఆదేశాల మేరకు, అలాగే టీడీపీ మండల ఎన్పీ జయప్రకాష్ నాయుడు సహకారంతో ఈసారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ నెల 23వ తేదీ నుండి శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మొగిలి గోశాల ఫౌండర్ డాక్టర్ పండిత్ పాణ్యం శ్రీనివాస శర్మ తెలిపారు. ఆలయంలో బ్రహ్మోత్సవాలకు పరిసర ప్రాంతాలు శుభ్రపరిచి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. శ్రీ కామాక్షి సమేత స్వయం శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానం నుండి బ్రహ్మోత్సవాలు 26వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందుకు గాను ఇక్కడ ప్రత్యేకంగా మన గవర్నమెంట్ 23వ తేదీ అంకురార్పణ అవుతుంది. 26వ తేదీ స్వామివారి మహోత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి జరుగుతుంది. ఈ మహోత్సవానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి అన్ని విధాలుగా మనకు ఇక్కడ ఏర్పాట్లు చేయాలనేసి అధికారులను ఆదేశించడమైంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన మండల పార్టీ అధ్యక్షులు ఎన్పీ జయప్రకాష్ అన్న గారి సహకారంతో ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని సమస్యలు ఉంటే అవి కూడా క్లియర్ చేసి ఈ దారులు ఇవంతా రెడీ చేశాము. ఇప్పుడు మన గాలి గోపురానికి పెయింట్ కూడా చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారి సహకారంతో. అదేవిధంగా ఈ మన జయప్రకాష్ అన్న సహకారంతో అన్నీ జరుగుతున్నాయి. దయచేసి భక్తులందరూ మన స్వయం స్వామి మొగిలీశ్వర స్వామిని దర్శించుకొని ఈ పండుగని విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. శ్రీ స్వయంభు కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి దేవస్థానం, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో మొగిలీశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. దక్షిణ కాశీ అనంబడు అక్షయ సంపదలిచ్చిన అఖిల జనరూపం మోక్షప్రదమగు శ్రీ కామాక్షి మొగిలీశ అవనిని తెలియవన్ అని ఈ గత చోళుల కాలం నుంచి ఈ దేవస్థానము ప్రాశస్యంలో ఉన్నది. ఇక్కడ ఎవరైనా శివరాత్రి రోజు విశేషం ఏమంటే, శివరాత్రి నాడు భక్తులు వచ్చి సంతానం లేని వారు సంతానానికి వరపడుట, వారికి కలలో స్వామి ప్రత్యక్షమై సంతానాన్ని కలిగి చేస్తూ చాలా వరకు చుట్టుపక్కల ప్రాంతంలో మొగిలీశ్వర, మొగిలప్ప అనే నామధేయాలతో కూడా చాలా పేర్లు పెట్టుకుని ఉన్నారు కాలం నుంచి. అట్లే ప్రతి ఇంటికి కూడా ఇక్కడ మొగిలీశ్వర స్వామి కులదేవులను కూడా చాలా కుటుంబాలకు ఇక్కడ వెలిసి ఉన్నారు. అట్లాంటి దక్షిణ కాశీగా పేరు పొందిన ఇక్కడ మా మొగిలి గ్రామంలో తరతరాలుగా పరంపరంగా ఇక్కడ స్వయంభు దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలని జరుపుతున్నాము. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరంలో 2024-25 సంవత్సరానికి, ఈ 2025 సంవత్సరం ప్రారంభంలో మాఘమాసంలో ఈ ఉత్సవాలు 23వ తారీఖు నుంచి 5వ తేదీ మార్చి 5వ తేదీకి ముగుస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏమంటే, ఇక్కడ ఒక తీర్థాలు ఉన్నాయి, 5 తీర్థాలు. ఇది చాలా వరకు తెలియదు. ఈ తీర్థాలు ఏమంటే త్రిశూల తీర్థం, పావన తీర్థం, పంచబుక్కల తీర్థం, పంచలింగాల తీర్థం అనే పేరుతో కొన్ని బుగ్గలు ఊటలతో నిండి ఉంది. అది ఏంటంటే మొగిలేరు బుగ్గ, దేవరకొండ బుగ్గ, కన్నికల బుగ్గ, చిత్రావతి బుగ్గ, విప్పలూట బుగ్గ. దీన్ని మొగిలీశ్వర స్వామికి పరిసరాలు ఇవన్నీ స్వయంగా వెలిసిన బుగ్గలు కూడా. అట్లాంటి స్వయంభు క్షేత్రంలో ఇక్కడ 23వ తేదీ అంకురార్పణతో ఆరంభమై 5వ తేదీ నాడు ముగుస్తుంది. ఇక్కడ విశేష మహాశివరాత్రి తేరు నాడు, ఈ తేరు 2వ తేదీ 2వ తారీఖున మార్చి 2వ తారీఖు ఆదివారం నాడు తేరు జరుగుతుంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి విపరీతమైన భక్తులు వస్తారు. వచ్చి అందరూ ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందుతారు. కావున మన ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రకారం ఈ ఉత్సవాలను ప్రతి
శివరాత్రిలో జరిపేటట్టుగా ఘనంగా జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ పూతలపట్టు ఎమ్మెల్యే గారు, మా నాయకులు ఎంపీ జయప్రకాష్ నాయక్ ఆధ్వర్యంలోను, ఇక్కడ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలు, ఇక్కడ మొగిలి గ్రామస్తులు, మొగిలి కార్యకర్తలు అందరూ చేరి దీన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ప్రతి వారు వచ్చి శివరాత్రిలో మొగిలీశ్వర స్వామిని దర్శించండి, స్వామి ఆశీస్సులు పొందండి, అనుగ్రహం పొంది తరించండి. ఓం నమః శివాయ. చిత్తూరు జిల్లా కొండారపల్లి మండలం చెన్నై టు బెంగళూరు జాతీయ రహదారి పక్కనున్న మొగిలి గ్రామం నందు స్వయంభుగా వెలిసిన అతి పురాతనమైన శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానము చిన్నగా అభివృద్ధి చెందుతూ ఈనాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి అందరము మూకుమ్మడిగా రాజకీయ నాయకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఇతర భక్తాదులు కావచ్చు, అందరూ చర్య తీసుకొని ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి పరచాలని, ఎంతో శక్తిమాన్వితమైన ఈ శివుణ్ణి కొలిచి అతని దివ్య ఆశీస్సులను పొందాలని, ఈ దేవునికి కావాల్సిన సహకారాలని ప్రజలు కానీ, భక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేసినట్టు ఇక్కడ కావాల్సిన సౌకర్యంగా మనం చేకూర్చుకుంటూ ఈ దేవుణ్ణి అభివృద్ధి పరుచుకునేదానికోసం మేమందరం కంకణం కట్టుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈ సంవత్సరము ఘన విజయంగా మహాశివరాత్రి జరపాలని కోరుకుంటున్నాము. ఈ మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా పాల్గొని, ఇది దేవుని కార్యం కాబట్టి వివరాలు లాభం పెట్టుకోకుండా మంచిగా అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ ఇది బాగా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ప్లస్ కొన్ని డెవలప్మెంట్స్ కూడా కొంతమంది దాతలు ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. అదేవిధంగా మనం కూడా మన ఇక్కడ మొగిలీశ్వర స్వామి స్థానంలో జన్మించాం కాబట్టి ఎంతో పుణ్యం చేసుకున్నాం. అది ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని వచ్చి అందరూ ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయాలో కొంచెం అడ్వైజ్ ఇచ్చి జరపాలని కోరుకుంటున్నాము.